చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఏదైతే వారి యొక్క మొట్టమొదటి ఇద్దరు కలిసినటువంటి సభ ఏదైతే పెట్టారో తాడేపల్లిగూడెంలో పెట్టినటువంటి సభకి జెండా సభ అనేటటువంటి దానికి పేరు పెట్టి దాదాపు 6 లక్షల 7 లక్షల మందిని మొబిలైజ్ చేయాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని చివరికి అల్టిమేట్గా 1 లక్ష 1.5 లక్షల కంటే మొబిలైజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి మహాసభలో కేవలం 25 ఎకరాల స్థలంలో మాత్రమే ఈ రకమైనటువంటి సభ జరిగింది. సో తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఇంకా నేల ఈనింది ఆకాశం పగిలింది అనేటటువంటి మాటల్ని పక్కన పెడితే అదే రకంగా మొత్తం జాతీయ రహదారి అంతా కూడా ట్రాఫిక్ జామ్తో సతమతమైంది అనేటటువంటి కొన్ని ఫోటోలు పెట్టడం తప్ప యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి సభలో దాదాపు 1 లక్ష 1.5 లక్షల మధ్యలోనే ఉండేటటువంటి జరిగిన సభ. ఏవైనప్పటికీ కూడా ఇరుకు సందుల్లో సమావేశాలు పెట్టి జనాలందరినీ కూడా వారి యొక్క వాళ్ళు మృత్యుబాట పట్టేటట్టుగా చేసినటువంటి సభల కంటే ఇట్లాంటివన్నీ కూడా బెటర్. సో రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని సభలు జరిగేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ఊరవతల ఎక్కడో అక్కడ ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో కనుక సభలు సమావేశాలు కనుక పెట్టుకుంటే ప్రజల యొక్క ప్రాణాలకి భద్రత కల్పించినట్టుంటుంది. ఏవైనప్పటికీ ఈ ఇద్దరూ అటెండ్ అయినటువంటి సభలో మొట్టమొదటిగా మనం మాట్లాడాల్సింది యువగళానికి సంబంధించినటువంటి నేత, శంకారావానికి సంబంధించినటువంటి నేత ఎక్కడ కూడా కనిపించలేదు వారు. సో వారి యొక్క భాషణ ఏదైతే ఉందో సో రాబోయేటటువంటి రోజుల్లో రెడ్ బుక్తో పాటుగా వారు చేసేటటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నాయో అవన్నీ వినేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక మంది కోల్పోయినారు. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి రెస్ట్రిక్షన్ చంద్రబాబుతో మాట్లాడుతూ నేను చంద్రబాబుతో సమానమైనటువంటి నాయకుడిని కానీ నేను లోకేష్తో సమానమైన నాయకుడిని కాదు అనేటటువంటిది ఇంటర్నల్గా వారు చెప్పినటువంటి సమాచారం మన దగ్గరికి వచ్చింది. అందుకని వారు పెట్టినటువంటి కండిషన్ ప్రకారం నాతో సమానమైనటువంటి నేత కానటువంటి లోకేష్ని ఏ సమావేశాలకు మీరు పిలవద్దు అనేటటువంటి దానిలో భాగంగానే వారు ఈ సమావేశంలో కూడా అటెండ్ అవ్వలేదనేటటువంటి మాట తెలుస్తోంది. సో రెండోది చంద్రబాబు నాయుడు మాటలు కానీ లేదా పవన్ కళ్యాణ్ మాటలు కానీ చూస్తే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గురించి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటల్లో ప్రజలకు తను ఏం చేయబోతున్నాడు, రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా మెరుగుపరచాలి అనుకుంటున్నాడు. ఆయన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెప్పి మాట పదే పదే చెప్తూ వస్తున్నారు. సో తను కనుక అధికారంలోకి వస్తే ఆ ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా ఇంప్రూవ్ చేయదలుచుకున్నాడు అనేటటువంటి మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు. అదే రకంగా ప్రజల యొక్క జీవన పరిణామాలు ఏవైతే ఉన్నాయో సో వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచేటటువంటి కార్యక్రమాలు ఏం చేస్తాము అనేటటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 60 రోజుల్లో వారు దిగిపోతారు, అందులోకి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను అని పదే పదే మాట్లాడటం తప్ప అదే రకంగా అసందర్భమైన ప్రజలకు పట్టనటువంటి విషయాల మీద మాట్లాడటం తప్ప తను రాష్ట్రానికి కానీ లేదా పెండింగ్ సమస్యలుగా ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏ రకంగా తను దాన్ని తీర్చగలుగుతాడు అనేటటువంటి మాట ఎక్కడ కూడా వారు మాట్లాడలేదు. అంచేత మాట్లాడినటువంటి దాదాపు 35-40 నిమిషాల వారి యొక్క ప్రసంగంలో అంతా ఆత్మస్థుతి పరనింద తప్ప ఇంకా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు వారు చేయలేదు. సో వారు రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిందని ఒకళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులతో మునిగిపోయిందని ఒకళ్ళు, మేము వేసినటువంటి రోడ్లన్నీ పాడైపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేకపోయినారు అనేటటువంటి మాట ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వీటిల్ని ఏ రకంగా తను అధికారంలోకి వస్తే ఏ రకంగా చేస్తాడనేటటువంటిది ప్రజలకు సమాధానం చెప్పలేకపోయినాడు. సో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వారి వారి పరిపాలనను చూసి పరిపాలనలో ఉండేటటువంటి లోటుపాట్లు కానీ పరిపాలనలో ఉండేటటువంటి ఒక ప్రయోజనాలను కానీ వాటిని మాత్రమే చూసేటటువంటి నేపథ్యంలో ప్రజల దగ్గర ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే గడిచినటువంటి కాలాల కంటే ఈసారి మెరుగ్గా ఉంటుందనేటటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు కల్పించలేకపోయినాడు అనేటటువంటిది వాస్తవం. అదే రకంగా తను 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అనేక పనులు ఏదైతే ఉన్నాయని చెప్పుకుంటున్నాడో నా యొక్క పరిపాలన చూసి మాత్రమే మీరు ఓటు వేయండి
అని చెప్పేటటువంటి ధైర్యం ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి మంత్రులు అడుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం ఒక్కసారైనా 2014-19 పరిపాలనని 19-24 పరిపాలనతో బేరీజ్ వేసుకుని నా పరిపాలన బాగుంటే నాకు వెయ్యండి అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాలేదు. ఎక్కడా కూడా తను ఉన్నటువంటి సమయంలో కాపులకు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అదే అతన్ని ఇబ్బంది పెడుతోంది. ఇంతకాలం కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి నోరు తెరిస్తే కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు కాపులకు నేను ఈ న్యాయం చేయాలనుకున్నాను, కాపులకు ఈ రకమైన ప్రయోజనాలు కల్పించదలుచుకున్నాను, బట్ నేను చేయలేకపోయినాను అనేటటువంటి మాట ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు చెప్పలేకపోయినాడు. అదే రకంగా రైతులందరికీ కూడా 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేద్దామని మొట్టమొదటిగా నేను మీ అందరికీ కూడా ప్రామిస్ చేసినాను. అది ఆ 87,000 కోట్ల రూపాయలని 25,000 కోట్ల రూపాయలుగా కుదించినప్పటికీ కూడా కేవలం 5 ఇన్స్టాల్మెంట్లో పే చేయాల్సిన వాడిని 3 ఇన్స్టాల్మెంట్లే చేశాను, 2 ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టినాననేటటువంటి వాటికి క్షమాపణ చెప్పలేదు. అదే రకంగా డ్వాక్రా మహిళలకు ఏదైతే తను ప్రయోజనాలు కల్పిస్తానని చెప్పాడో చేయలేకపోయినాననేటటువంటి మాట చెప్పలేకపోయినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాను అని చెప్పి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తను తీసుకున్న తర్వాత ఆ 5 సంవత్సరాలు నేనేం చేయలేకపోయినా అనేటటువంటి మాట చెప్పలేకపోయినాడు. రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ ఆఖరికి విజయవాడలో ఉండేటటువంటి ఒక చిన్న ఫ్లైఓవర్ను కూడా కట్టలేకపోయినాననేటటువంటి మాట చెప్పలేకపోయినాడు. అంతా శుష్క వాగ్దానాలు, శుష్క ప్రసంగాలు తప్ప ఎక్కడా ప్రసంగంలో లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతపరమైనటువంటి దూషణలు చేయటం మాత్రమే మనం గమనించాం. ఇంకా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఈ తీసుకున్నటువంటి 24 నియోజకవర్గాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అధఃపాతాళానికి వామనుడుగా నేను తొక్కేస్తాను, బలిచక్రవర్తివి నువ్వే అనేటటువంటి మాట మాట్లాడినారు. 175 నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాలు మాత్రమే కేటాయించింది చంద్రబాబు నాయుడు. సో అక్కడ బలిచక్రవర్తి ఎవరైనా కనుక అయినారంటే చంద్రబాబు నాయుడు మాత్రమే బలిచక్రవర్తి. సో తను కనుక వామనుడి అవతారంలో పాతాళంలోకి తొక్కాలి అనుకుంటే నాకు 175 నియోజకవర్గాల్లో మా కాపు సోదరులందరూ కూడా 80 నియోజకవర్గాలు ఎక్స్పెక్ట్ చేసినారు. అదే రకంగా హరిరామ జోగయ్య కానీ ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ కాపు నాయకులందరూ కూడా అధికారంలో వాటా కావాలని అడిగారు. అదే రకంగా 2.5 సంవత్సరాలు నేను 2.5 సంవత్సరాలు నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి జరుగుతుందని మా నాయకులందరూ భావించారు. కాబట్టి అటువంటి వాగ్దానాలు ఏమీ చేయలేనటువంటి వాడి నువ్వు బలిచక్రవర్తి అని చెప్పాలి. అదే రకంగా ఆయన బలిచక్రవర్తి కాకపోయినా ముఖ్యమంత్రి మాత్రం తప్పనిసరిగా మా నాన్న చంద్రబాబు నాయుడు అనే ఖరాఖండిగా చెప్పినటువంటి లోకేష్ని బలిచక్రవర్తిగా ఊహించలేకపోయినాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారా అని చెప్పి అక్కడ యాంకర్ అడిగినప్పుడు అది కూడా మేము ఆలోచించి చెప్పాల్సినటువంటి మాట అని చెప్పారు. సో నీకు రాబోయేటటువంటి రోజుల్లో వస్తే గిస్తే ఒకవేళ మీ కూటమి కనుక అధికారంలోకి ఏర్పడితే నువ్వు కేవలం ఒక అసెంబ్లీ సభ్యుడిగానో లేదా ఓడిపోయినటువంటి అసెంబ్లీ సభ్యుడిగానే ఉంటావు తప్పిస్తే నువ్వు వామనుడివి కావు, నువ్వు బలిచక్రవర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది అసందర్భ ప్రలాపన, భారతీ రెడ్డి గారి పేరు తీయటం, నేను కూడా నిన్ను దూషించగలుగుతానని చెప్పటం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా 3 భార్యలు అనేటటువంటి మాట మాట్లాడారు తప్పిస్తే ఎక్కడా కూడా ఇంట్లో వాళ్ళ పేర్లు అవన్నీ కూడా తీయలేదు. కానీ వీరు ఆ ఉన్మాదంలో ఆ ఒక హిస్టేరిక్ పేషెంట్లా మాట్లాడుతూ అనేక నిందలు, చివరికి 4వ భార్యగా జగన్మోహన్ రెడ్డి నువ్వే వస్తావా అని వెకిలిగా మాట్లాడటం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాలకృష్ణ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ అలగా జనం అని ఆయన ఏదైతే అన్నాడో అటువంటి వారి మెప్పు కోసం మాత్రమే నువ్వు మాట్లాడినావు తప్పిస్తే రాష్ట్రంలో ఎవ్వరూ కూడా ఒక మహిళ కానీ లేకపోతే ఒక పురుషుడు కానీ హర్షించనటువంటి రీతిలో నువ్వు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరమైనటువంటి భాష. నేను నిర్ణయాలు మాత్రం నేను తీసుకుంటాను, మీరు నాకు సలహాలు ఇవ్వకండి, మద్దతు మాత్రమే తెలియచేయండి అనేటటువంటి ఒక హార్ష్గా అంటే చాలా కఠినమైనటువంటి మాటలు ఉపయోగించాడు. ఇప్పటికీ కూడా 24 సీట్లే నేను తీసుకున్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ నన్ను విమర్శించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జనసేన పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయినా కూడా నాకు అభ్యంతరం లేదు అనేటటువంటి మాట, అంటే చంద్రబాబు నాయుడు మీద భరోసా పెట్టుకుని కార్యకర్తల మీద ఏమాత్రం భరోసా లేనటువంటి మొట్టమొదటి ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఏవైనప్పటికీ కూడా ఇద్దరూ కలిసినటువంటి సమావేశంలో వ్యక్తిగతమైనటువంటి దూషణ
ఆత్మనింద, ఆత్మస్థుతి, పరనింద అనేటటువంటి వీటికే ప్రాధాన్యత ఇచ్చారు తప్పిస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రకమైనటువంటి సేవ చేస్తానని ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయినా జెండా సభ అనేటటువంటిది ఇది టోటల్ ఫెయిల్యూర్ సభగానే మనం దీన్ని పరిగణించాలి. తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా లెక్కలోకి తీసుకుని మాత్రమే వారి యొక్క ఓట్స్ని వేస్తారనేటటువంటిది సుస్పష్టం.